నా ఓన్ ఒపీనియన్ కూడా ఎల్పియు గురించి ఉంటే నా ఫ్రెండ్ ఉన్నాడు వాడి ఒపీనియన్ కూడా ఉంటది. చాలా డాక్యుమెంట్ వెరిఫికేషన్స్‌లలో ఇబ్బంది అయింది. అండ్ వీడు కూడా ఎలా చేసిండో అని చెప్పేసి దీంట్లో తెలుసుకుందాం. and I score scholarship up to 30%. మ్యాథ్స్ 50% తెలుగు వాళ్ళే ఉన్నారు. मैं विशाल से भी सीख रहा हूँ तेलुगु कैसे बोल. హే గైస్, వెల్కమ్ టు పటేల్ వ్లాగ్స్ 24. దిస్ ఈస్ విశాల్. అండ్ ఈరోజు ఈ వీడియోలో నేను మొత్తం ఎల్పియు గురించి నేను ఎలా అయితే అడ్మిషన్ తీసుకున్నానో అండ్ ఎలా ఇక్కడికి వచ్చాను అండ్ ఎవరి హెల్ప్ తీసుకొని అయితే అడ్మిషన్ తీసుకున్నాను అని చెప్పేసి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ అలాగే ఈ వీడియోలో నా ఓన్ ఒపీనియన్ కూడా ఎల్పియు గురించి ఉండబోతుంది. అండ్ నా ఫ్రెండ్ ఉన్నాడో వాడి ఒపీనియన్ కూడా ఉంటుంది. ఎవరైతే కెమెరా వెనుక ఉన్నాడో వాడి ఒపీనియన్ కూడా ఈ వీడియోలో ఉండబోతుంది. అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో ఫస్ట్ మీరు చూస్తున్నట్టయితే ఇతను నా ఫ్రెండ్ అనమాట, ఫస్ట్ సెమిస్టర్ నుండి. అండ్ ఇతను యూపీ నుండి, తెలుగు రాదు. అండ్ వీడు కూడా వీని ఒపీనియన్ కూడా వీడు ఇంగ్లీష్లో చెప్తాడనమాట. ఇది ఈ కాలేజ్ అనేది ఫస్ట్లీ మా బ్రదర్ ఉండే దీంట్లో అలా నాకు తెలిసింది. అండ్ మా బ్రదర్ వల్ల నేను ఈ అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఈజీగా చేయగలిగిన. చాలా మందికి డిఫికల్టీ ఉంటుంది ప్రాసెస్లో. ఆ స్టెప్స్ ఏదైతే చాలా మందికి తెలియదు, అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది అండ్ అడ్మిషన్ ప్రాసెస్లో చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? అండ్ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫస్ట్లీ స్టార్టింగ్ నేను ఎల్పియు నెస్ట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది అనమాట, ఎంట్రన్స్ టెస్ట్. అది అప్లికేషన్ పెట్టుకున్నాను. దాని తర్వాత నా ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు దాంట్లో రిజల్ట్ వచ్చింది. ఒక వితిన్ 1 వీక్లో రిజల్ట్ వచ్చిందనమాట. అండ్ ఆ రిజల్ట్ ద్వారా మనకి స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. అండ్ స్కాలర్షిప్ మ్యాక్సిమం 60% వరకు స్కాలర్షిప్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో నేను స్టార్టింగ్ డాక్యుమెంట్స్ నాకు కూడా చాలా వరకు స్టెప్స్లలో చాలా డాక్యుమెంట్ వెరిఫికేషన్స్లలో ఇబ్బంది అయింది. అందుకే మా బ్రదర్ హెల్ప్ తీసుకున్నాను నేను. అండ్ వీడు కూడా ఎలా చేసిండో అని చెప్పేసి దీంట్లో తెలుసుకుందాం. తూ कैसे किया और तुमको कैसे पता है ये कॉलेज? So guys, first of all you have like give exam of LPUNES. So I personally give the exam of LPUNES and I score scholarship up to 30%. Right now scholarship is 60%, but we got admission at 30% because at that time maximum scholarship only at 30%. But you guys are so much lucky that you get 60% scholarship for taking admission in LPU. So I given LPUNES and scored maximum scholarship that is 30%. After that I will pay like 84,000 fees and 4,000 more examination fee. So overall 88,000 per semester my fees. Okay. And after that, after paying my all the fees, I'll come to like LPU and my reporting is there. So in reporting, like we have to like show our matlab whole the document that you have uploaded on your LPU admit portal. After that, here reporting, reporting is in reporting basically they check your you have uploaded all the documents or not, you have done all the payments or not, like any steps are not कोई स्टेप बचना नहीं चाहिए like that. So after clearing all the step you will get one slip. After that you can come to your hostel. After hostel you will get one online schedule that you have to go there and your classes is running there, and then you will allocate one section. After that you can go your class and attend your class. That's the whole schedule. యా. అండ్ ఫస్ట్లీ స్టార్టింగ్ నేను అనుకున్నాను ఇక్కడ ఎవరు తెలుగు వాళ్ళు ఉండరు అని చెప్పి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే చాలా మ్యాక్స్ 75% వరకు తెలుగు వాళ్ళే ఉంటారనమాట. అండ్ దీంట్లో మోస్ట్లీ ఫస్ట్ స్టార్టింగ్ వీళ్ళు అడ్మిషన్ ప్రాసెస్ అప్పుడు ఎప్పుడైతే మనం యూనివర్సిటీకి వస్తామో అప్పుడు ఆఫ్లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ దాంట్లో ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే మెయిన్గా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట వాళ్ళ పోర్టల్లో. అక్కడ ఏదైతే ప్రజెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ 10th మెమో ఆర్ 12th మెమో అండ్ ఏదైతే అకాడమిక్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ ప్రతి ఒక్కటి ఫిజికల్గా తీసుకొచ్చి ఇక్కడ డాక్యుమెంట్స్ చూపించాలన్నమాట. అండ్ అవన్నీ మొత్తం వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఫీజు ఏదైతే పెండింగ్ ఉందో దాన్ని క్లియర్ చేసిన తర్వాతనే మీకు ఏదైతే హాస్టల్ ఉందో దాన్ని అలొకేట్ చేస్తారనమాట. అండ్ హాస్టల్ అలొకేషన్ తర్వాత వితిన్ 1 వీక్లో మీకు క్లాసెస్ అనేవి ఆన్లైన్లో షో అవుతాయి. అండ్ వీళ్ళకి ఏదైతే సపరేట్ అప్లికేషన్ ఉందో దాంట్లో మీకు షెడ్యూల్ అవుతాయి అన్నమాట. నా ఒపీనియన్ చెప్పాలనుకుంటే ఫస్ట్ క్లాస్ నాకు ఇంకా గుర్తు. నేను ఫస్ట్ క్లాస్లో ఎవరు తెలియదు, మోస్ట్లీ ఎవరు తెలియదు. అండ్ మ్యాథ్స్ 50% తెలుగు వాళ్ళే ఉన్నారు. అండ్ నేను ఫస్ట్లో స్టార్టింగ్ ఇంట్రోవర్ట్ అనమాట. అండ్ అందుకోసమే నేను చాలా వరకు చాలామందితో మాట్లాడలేకపోయినా. అండ్ తర్వాత మోస్ట్లీ నేను స్ట్రేంజర్స్తో మాట్లాడడానికి లైక్ ట్రై చేసిన. అట్లా నాకు చాలామంది పరిచయం అనమాట. అండ్ వీడు కూడా అలానే పరిచయం నాకు క్లాస్లో. అండ్ భాయ్ तुमको कैसे पता है कि मतलब स्ट्रेंजर्स जैसे कैसे मिला है तुमको?
So like if I talk about Vishal, so like we got and we talk to each other. Like it's very difficult to like start conversation with South people. Like he don't doesn't understand Hindi and will like conversation in English. So you will get my like more exposure. So here is like more exposure. You don't know English, so you can क्या बोलते हैं उसको conversation. हाँ Then you will like understand all the things, and I will also like मैं विशाल से भी सीख रहा हूँ तेलुगु कैसे बोलते हैं, तो भाई सब चल रहा है वैसे ही. ఇదే మెయిన్‌గా అంటే నాకు స్టార్టింగ్ గూడా చాలా ఇబ్బందయి ఉండే హిందీ రాక. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ మొత్తం హిందీ నేర్చుకున్నాను నేను. అండ్ టీచింగ్ పరంగా చూసుకుంటే ఫ్యాకల్టీ గూడా చాలా వరకు వాళ్ళు హిందీ లైక్ నార్త్ నుండి కాబట్టి వాళ్ళు హిందీలో మోస్ట్‌లీ చెప్పడానికి ట్రై చేస్తారు. అండ్ మనకి హిందీ రాకపోతే చాలా ఇబ్బందవుతది. అండ్ నా సజెషన్ ఏంటంటే మీరు వచ్చే ముందే హిందీ నేర్చుకొని రావడం బెటర్. అండ్ ఇక్కడ తెలుగు స్టూడెంట్స్ చాలా మోస్ట్‌లీ ఉంటారు కాబట్టి మనం వాళ్ళతో లైక్ ఇంటరాక్ట్ అవ్వచ్చు. అండ్ స్ట్రేంజర్స్‌తో గూడా చాలా వరకు ఇంటరాక్ట్ అవ్వొచ్చనమాట. అండ్ అలాగే మోస్ట్‌లీ ఫ్యాకల్టీ ఎలా ఉంది అని జెప్పేసి మాట్లాడుకుంటే, ఇక్కడ అందరికంటే బెస్ట్ ఫ్యాకల్టీ అని నేను చెప్పగలుగుతా. ఎందుకంటే చాలా సపోర్టివ్ టీచర్స్ గూడా ఉంటారు. అండ్ అది మోస్ట్‌లీ మనకి ఫస్ట్ సెమిస్టర్‌లో అర్థం గాదు. లైక్ సెకండ్ సెమిస్టర్ ఆర్ థర్డ్ సెమిస్టర్ నుండి మనకి మొత్తం ఇన్ డీటెయిల్‌గా అర్థమైపోతదనమాట ఇక్కడ. మొత్తం సిట్యుయేషన్ ఏంటి అని జెప్పేసి. అండ్ అలాగే ఈ అడ్మిషన్ ప్రాసెస్ గురించి ఇన్ డీటెయిల్ వీడియో మీ అందరికీ కావాలి అని అనుకుంటే కింద కామెంట్‌లో నాకు చెప్పండి. అండ్ అలాగే ఇక్కడ మీకేదన్నా దీని గురించి డౌట్ ఉన్నా, ఏ క్వెరీ ఉన్నా గూడా కామెంట్‌లో చెప్పండనమాట. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తా. ఆర్ ఎల్స్ నాకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గూడా కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ పైన మీకు కనిపిస్తుందనుకుంటా ఇన్‌స్టాగ్రామ్. దాన్ని గూడా ఫాలో చేసి పెట్టుకోండి. అండ్ మీకేదైనా క్వెరీస్ ఉన్నా దాంట్లో గూడా మెసేజ్ చేయండి. గైస్ ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే. అండ్ మీకు ఏదన్నా ఏ టాపిక్ పైన అయితే వీడియో కావాలనుకుంటున్నారో ఆ టాపిక్ గూడా కామెంట్ చేయండి. నేను చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. చలో బాయ్.